హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచిర్యాల మోనిక. అయితే ఈ రోజు ఒక వీడియో ఏంటి అంటే ఈవినింగ్ స్నాక్స్ చేసుకోబోతున్నాం. మా అమ్మని అప్పటి నుంచి మధ్యాహ్నం నుంచి అడిగితే ఇప్పుడు చేస్తానంది సాయంత్రం వరకు చల్లబడ్డాక. ఈ ఏంటి అంటే స్పెషల్ ఈరోజు స్నాక్స్ మినపప్పు గారెలు. మా పిన్ని తెచ్చింది. అయితే అప్పుడే నానబోసింది అమ్మ మధ్యాహ్నమే. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టి గారెలు చేసుకొని తిందాము. మంచిగా వెదర్ కూడా చల్లబడింది. ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా బయట కూర్చొని మేము ఇట్లా ఏమైనా స్నాక్స్ చేసుకొని తింటాము. మా అమ్మ ఎట్లా చేస్తావు చూద్దాం. ఇవి మినపప్పు గారెలు. చలో మంచిగా నానినాయి. నానబోసి నీళ్ళు అడబోసింది అమ్మ. వీటిని మిక్సీ పడితే మళ్ళీ బురద బురద అవుతాయి అని. ఇప్పుడు మిక్సీ పడతాను చూడండి. ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు వేసింది అమ్మ, అలాగే జీలకర్ర కూడా వేసుకుంటుంది. కొంచెం ఉప్పు, సరిపడే ఉప్పు, అలాగే పచ్చి ధనియాలు వేస్తుంది కొన్ని. ఇంకా కొన్ని పచ్చి ధనియాలు వేయమా. సరిపడేంత ఉప్పు, మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చు చూసి. ఎల్లిపాయలు కడుగుతారానే చూడండి, 4 ఎల్లిపాయలు. ఇప్పుడు దీన్ని మొత్తం మెత్తగా మిక్సీ పట్టి తర్వాత పప్పు పడదాం. దీన్ని మిక్సీ పట్టిన చూడండి, మొత్తం మరీ మెత్తగా కాకుండా కొంచెం పప్పు పప్పు ఉండేటట్టే మిక్సీ పట్టి. ఇలా కొంచెం మా అమ్మాయి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసింది, కొంచెం కరివేపాకు వేసి వేసుకోవడమే గారెలు. ఇప్పుడే అన్ని మిక్స్ చేసుకొని ఉప్పు చూసుకోవాలి. వేసుకున్న తర్వాత వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు మంచిగా అంతా మిక్స్ చేసుకుందాం. ఇట్లా చేతికి ఒక కవర్ పెట్టుకొని, మా అమ్మ వేరాది ఫస్ట్ టైం అంటే అన్ని గారెలు చేస్తుంది, కానీ ఇట్లా వెరైటీగా చేతికి పెట్టుకొని మధ్యలో హోల్ చేసేయమన్నా నేనే. చాలా హోల్ చేయమ్మ దానికి. అత్తది ఏం కాదు, కవర్ వేసేయమన్నా. క్లారీ కాగింది వెయ్యవే. రైట్, అట్లనే అన్ని వేసుకుందాం. ఇప్పుడు అన్న అయినాక చూపెడతా ఫ్రెండ్స్, మీకు కూడా బోర్ కొడుతుంది చూస్తే. చూసేయండి. ఒక వాయి అయితే సన్నం ఉండండి, ఒక వాయి అయితే చూడండి, ఒక 5-6. అవి మంచిగా ఉడకని ఇప్పుడు అవి ఫ్రై కావాలి. ఇదిగోండి మా అమ్మ చేసిన మినపప్పు గారెలు. వడల్లా కూడా వేసుకోవచ్చు, మరి చప్పచప్ప ఉంటాయని మేమే కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయ వేసుకున్నాం. మేమే కొంచెం కారం ఉంటుంది నోటికి అనేసి. అట్లాగ అందరికి జలుబు ఉంది. మంచిగా ఉన్నాయి నిజంగా. ఇట్లా కూడా చేసుకుంటే మీరు ట్రై చేసుకోండి మా అమ్మ చేసిన విధానంగా. మంచిగా చాలా రోజులు అయింది ఇట్లా బయట బయట కూర్చొని మంచిగా ఈవినింగ్ స్నాక్స్ తిన్నాం. అసలు మర్చిపోయినా, చాలా రోజుల తర్వాత తింటున్నాం మళ్ళీ బయట ఇట్లా కూర్చొని. మంచిగా ఉంది ప్రశాంతంగా బయట. ఈ తిన్న తర్వాత మంచిగా ఒక చాయ్ తాగేస్తా. ఇప్పుడైతే ఇది టేస్ట్ ఎట్లా ఉంది చెప్తా మీకు. మంచిగా మామ చూడండి డెకరేషన్ చేసింది, గారెలు వేసి మంచిగా ఉల్లిపాయలు వేసింది. ఇంకా నిమ్మకాయ ఉంటే ఇంకా బాగుంటది. బాగుంది. బాబా సూపర్. ఇట్లా తిని మంచిగా ఒక ఉల్లిపాయ ముక్క పెట్టుకోవాలి ఇట్లా. మంచిగా వేడి వేడి గారె తింటా ఉంటాయి. ఈ ఉల్లిపాయ ముక్క తగులుతాయి, నా టేస్టే వేరబ్బా. అసలు సూపర్ అనిపిస్తుంది. అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. దీనికి నాటుకోడి సూపు, అలా ఏదైనా నాన్ వెజ్ కర్రీ ఏమైనా పులుసు ఉంటే బాగుంటుంది. ఇంకా అతుకొని తినడానికి ఉల్లిగడ్డ తినొచ్చు, ఎంతైనా ఇంకా మంచిగా జీర్ణ వ్యవస్థకు ఉపయోగపడతాయి.
ఇవి ఏమో కొన్ని మా ఆయన కోసం చేసిన, ఇలా కొంచెం ఉప్పు ఎక్కువైంది అనేసి కొంచెం శనగపిండి కొంచెం బియ్య పిండి వేసి చేసినాం మేము. మళ్ళా నేను ఉప్పు ఎక్కువ తినొద్దని. కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో ఎట్లా ఉందో. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.